అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం అమ్మబాద్. సభా వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు, ఇత్తెహాద్ కార్యక్రమానికి హాజరైన సోదరులు సోదరిమణులారా, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ ఈవినింగ్. అల్హమ్దులిల్లా, ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో కూర్చొని ఉన్నాం. ఇది చరిత్రాత్మకమైన కార్యక్రమం. ఇప్పుడే మన భారత చరిత్రలో మరుగుపడిపోయిన ఎన్నో విషయాల్ని గౌరవనీయులు రమణమూర్తి గారు ఒక ఆశ్చర్యం కలిగించే, అబ్బురపరిచే వాస్తవాల్ని ఆయన మనకు తన సాహిత్యంలో చూపించారు. ఆయన జ్ఞాపకం చేస్తుంటారు. నిజంగా మనకు వింటే నిజంగా ఇలా జరిగిందా, పూర్వం ఈ విధంగా ఉండేవారా అనే సందేహం మనకు కలుగుతుందన్నమాట. ఎందుకంటే దాని వ్యతిరేకమైన అబద్ధాల ప్రచారం జోరుగా, ఒక హోరుగా, ఒక తుఫానుగా సాగుతుంది. పరిస్థితి క్రమంగా అబద్ధాలే సత్యమని నమ్మే పరిస్థితి ఏర్పడిపోయింది. అబద్ధాలు సత్యమని అని భావన ఏర్పడటం కొంతవరకు పర్వాలేదు, కానీ సత్యము అసత్యం అని చెప్పేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిపోయింది. మనం సత్యం మాట్లాడుతుంటే ఇది అబద్ధం అంటున్నారు. ఇక్కడ మనం స్థాయికి దిగజారిపోయాం. కాబట్టి ఇప్పుడు మనం ఒక రొటీన్ టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే, సాధారణంగా మనకు ఏం అలవాటు అయిపోయిందండి? రొటీన్ టాపిక్స్. ఆ రొటీన్ టాపిక్స్లో చాలా అబద్ధాలు కూడా ఉంటాయి, అవాస్తవాలు కూడా ఉంటాయి. విని 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 దాని అలవాటైపోయాం. ఎప్పుడైతే వాటికి భిన్నమైన అంశాలు, వాస్తవాలు మీకు తవ్వి తీసి చూపించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటిది ఇలా ఉంది, నిజంగా ఇది చెప్పేది నిజమేనా అనిపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు మాట్లాడే అంశం వందే మాతరం అండ్ ఖురాన్ హదీస్. టాపిక్ అర్థమైందండి? చెప్పండి, ఏమన్నాను? వందే మాతరం గురించి ఖురాన్ హదీస్ ఏం చెప్తుంది? చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు. ఈ వందే మాతరం ఏంటి, ఆ ఖురాన్ హదీస్ ఏంటి, దాని సంబంధం ఏంటి అసలు అని చెప్పేసి. చూడండి, జ్ఞానము జయిస్తుంది, అజ్ఞానము నశిస్తుంది, ఓడిపోతుంది. ఓకే, కాబట్టి ఎవరైనా ఈ లోకంలో విజయం సాధించాలి అని అనుకుంటే వారు ఖచ్చితంగా జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానం ఆధారంగా మాట్లాడాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక ఒక ముస్లిం ఆలోచన అసలు చెప్తున్నా, ఒక ముస్లిం వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, అతడు కలిగి ఉండే ఆలోచన, అతడు చేసే ఆచరణ, రెండే విషయాలు. ప్రతి మనిషి చేసేది ఏంటంటే, ఒకటి ఆలోచన ఉంటుంది, రెండో ఆచరణ ఉంటుంది. ఈ ఆలోచన ఆచరణ ఖురాన్ హదీస్కి లోబడి ఉండాలి. ఒక ముస్లిం యొక్క టెంపర్ చెప్తున్నాను నేను, వే ఆఫ్ థింకింగ్ చెప్తున్నానండి. ఖురాన్ హదీస్కి లోబడి ఉండాలి, అది ఆలోచన కానీ ఆచరణ కానీ. అలా ఉంటేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు, అది లేకపోతే యాక్సెప్ట్ చేయడు. ఇది ఒక తీర్మానపూర్వకమైన విషయం, రైట్? అయితే ఈరోజు చాలామంది ముస్లింల ఆలోచన, మా ఆలోచన విధానం ఇది, మా ఆచరణ విధానం ఇది అని ఏదైతే చెప్తున్నారో అవి నిజంగా ఖురాన్ హదీస్ చెప్పినట్టు ఉన్నాయా, వాటి వ్యతిరేకంగా ఉన్నాయా అనేది కూడా ఆలోచన చేయాలి. అయ్యా, జాగ్రత్త వినండి. కాబట్టి మీరు రొటీన్గా వినే టాపిక్స్ భిన్నమైన టాపిక్ని మాట్లాడుతున్నాను, ఓకేనా? మీరు విషయాన్ని గ్రహించిన ప్రయత్నం చేయండి, కానీ ఎప్పుడైతే భిన్నమైన అంశాలు వస్తాయో పంగనామాలు పెట్టే అలవాటు ఉంటుంది మనకి. అదొద్దు. అసలు ఈ చెప్పదలుచుకుంది ఏంటి? మేబీ రాంగ్ అయ్యి ఉండొచ్చు, తప్పే చెప్పవచ్చు. అది ఎలా తప్పో మీరు కూడా చాలా ప్రశాంతంగా గ్రహించి దాని మీద మనం మాట్లాడుకోవాలి చక్కగా. మనం ఏంటంటే పరస్పరం సంభాషణ చేయాలి.
మీరు ఏదైతే చెప్పారో ఇది కాదంటే వాస్తవం ఇది అని మీరు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. కానీ కోపతాపాలకు గురైపోయి ఆగ్రహ ఆవేశాలకు గురైపోయి ప్రవర్తించడం అనేది అది చాలా అనాగరికం, అది వైల్డ్ నేచర్. కాబట్టి ఇప్పుడు మనం ఒక ట్రైబల్ సొసైటీలో లేము, మనం ఒక కల్చర్డ్ సొసైటీలో ఉన్నాం. ఈ ప్రతి చిన్న విషయానికి ఆగ్రహ హోదగురులు అయిపోవడం అనేది అది ట్రైబల్ కల్చర్. అది ట్రైబల్ కూడా అనకూడదు, వాళ్ళు చాలా బాగుంటారు, దాన్ని ఒక వైల్డ్ కల్చర్ అని చెప్పాలి. దాని నుండి మనం బయటపడిపోయాం. కాబట్టి ఎలాంటి విషయమైనా ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సరే టాక్స్ చక్కగా ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో మనం మాట్లాడుకోవాలి, రైట్? ఆ అలవాటు మనం చేసుకోవాలి. ఖురాన్ గురించి ఒక విషయం 16వ అధ్యాయము 89వ వాక్యము ఇలా ఉంది. మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. దేవుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతున్నాడు. ఇందులో చూడండి, ప్రతి విషయం, ఏ విషయం చెప్పండి? ప్రతి విషయం విశదీకరించబడింది. వాటిని అనుసరించే వారికి మాత్రమే అది మార్గదర్శకత్వం, కారుణ్యం, శుభవార్త కాగలదు అని సర్వేశ్వరుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఖురాన్లో ప్రతి విషయం చెప్పబడింది. మన లైఫ్లో చాలా కార్నర్స్ ఉంటాయి, అవన్నీ కూడా అందులో ప్రస్తావన ఉంది. ఆ దృష్టి పెడితే అవన్నీ మనకు కనిపిస్తాయి. అనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అల్లాహ్ తాలా ఫర్మాతా హై కి हमने तुम पर जो है इस किताब को नाजिल किया और इसमें हर बात की वजाहत है और उन वजाहतों को जो लोग उन वजाहतों की पैरवी करेंगे उनके लिए ये किताब हिदायत और रहमत की खुशखबरी दे रही है, राइट? सो नोटवर्दी पॉइंट क्या है बोले तो, ఖురాన్ కి అందర హర్ చీజ్ కి వజాహత్ హై. ఖురాను గ్రంథంలో ప్రతి విషయానికి సంబంధించిన వివరణ ఉంది అన్న సెంటెన్స్ ఇక్కడ అండర్లైన్ చేయవలసినటువంటి విషయం, రైట్? ఓకే. 16:89, 16:89. ఓకే, ప్రతి విషయానికి వివరణ ఉంది. కాబట్టి మరి భారతదేశంలో ఒకానొక రోజు ఈ భారత మాత సంబంధించినటువంటి సమస్య కూడా తలెత్తుతుంది అనే ఆ సర్వోపరిజ్ఞాని అయిన అల్లాహ్కి తెలుసా తెలీదా? ఇండియాలో ఒక డిస్ప్యూట్ అవుద్ది ఇన్ ఫ్యూచర్. 1445 ఇయర్స్ అయింది ఇప్పటికి. ఆ కాలంలో ఈ సమస్య వస్తుందని అల్లాహ్కి ముందే తెలుసా లేదా? అల్లాహ్ సర్వోపరిజ్ఞాని కదా. కాబట్టి ఈ డిస్ప్యూట్లో ముస్లింలు పడినప్పుడు ఆ డిస్ప్యూట్కి సొల్యూషను ఖురాన్లో ఉండాలా వద్దా? చెప్పాడు కదా, ఇందులో చెప్పాడు కదా, ప్రతి సమస్యకు పరిష్కారం ఇందులో వాటి వివరణ ఉందంటున్నాడు కదా. అది కాబట్టి ఆ ప్రాబ్లంకి ఏంటంటే సొల్యూషన్ ఉండాలి. साथियों, मैं बता रहा था कि अल्लाह ताला अल्लामुल गयूब है, फ्यूचर भी अल्लाह जानता. हिंदुस्तान के अंदर एक मसला आने वाला है भारत माता के नाम से. उस मसले का हल इसके अंदर रहना चाहिए बोल के अल्लाह को मालूम रहता, नहीं मालूम? तो वो चीज़ हमें देखना नहीं देखना, तो कुरान के अंदर इस चीज़ को हमें देख सकते हैं. जैसे सबसे पहली बात यह है कि माता, मदर किसको कहना चाहिए, किसको कहना चाहिए, कौन मदर होगी? एक सवाल. तो उमूमन क्या बोलते लोग, जो आपको जन्म दी वो आपकी मदर हो सकती, जो आपको जन्म नहीं दी वो आपकी मदर कैसे हो सकती? आम बात है ये, राइट? वही बात बोलते ना. అమ్మ ఎవరవుతుందండి? మాత ఎవరు అంటే, మీకు ఎవరైతే జన్మనిచ్చిందో అది మాత అవుతుంది. కానీ ప్రతిదీ ఒక ఏంటి, పశువులు మాత, నదులు మాత, చెట్లు మాత, పుట్టలు మాత, ఇవన్నీ ఎలా మాతలు అవుతాయి? మిమ్మల్ని కన్న తల్లి మీకు మాత అవుతుంది, కానీ వేరే ఎలా మాతలు అవుతాయి అనే ఒక భావన ఉందా లేదా? ये सोच है नहीं आमतौर पे लोगों में. अरे क्या जी भाई ये लोग हिंदू, अरे उसको माँ बोलते, इसको माँ बोलते, उसको माँ बोलते, सबको माँ बोलते. अजीब है लोग. ये तंजिया बात हम सुनते हैं ना, कभी कभी डिबेट्स में होती इस तरह की बात, ठीक है? तो अब आइए, सबसे पहले कुरान जिस सोसाइटी में नाजिल हुआ उस सोसाइटी के कल्चर के अंदर है, उस लिटरेचर के अंदर है. इस तरह जो है इंडिया के अंदर जैसे जो है
अपनी जनी हुई माँ के साथ दूसरों को भी माँ कहना, जैसे नदियों को माँ कहना, देश को माँ कहना, ओके, बहुत सारे माएँ हैं। तो ये चीज़ लिटरेचर के अंदर, अरब के लिटरेचर के अंदर था नहीं था, ये सवाल। तो उसमें जब आप देखते हैं अरबिक लिटरेचर के अंदर एक माँ है वहाँ भी, वो कौन है? वो उम्मुल अरब, అరబ్బు మాత, భారత మాత ఎలాగుందో ఏ మాత ఉంది? అరబు మాత. ఎవరామె? उम्मुल अरब. वो माता कौन है? हज़रत हाजरा अलैहिस्सलाम, इब्राहिम अलैहिस्सलाम की दूसरी बीवी. उनको जो है अरबस्तानी लिटरेचर के अंदर क्या लिखा गया? उम्मुल अरब. ओके, तो अपने जनी हुए माँ के अलावा दूसरों को माँ कहने का ट्रेडिशन अरबिक कल्चर के अंदर है. अभी कुरान के पास नहीं आया, मैं कुरान हदीस बाद में आएंगे. उससे पहले, चूँकि कुरान से पहले भी अरबी था ना, उसने मैं वो रेफरेंस आपको दिया. और नंबर ऑफ रेफरेंसेस आप देख सकते हैं. माँ के नाम से जो है ऊँट को कहते हैं उम्मुल हैवान, और गोश्त को कहते हैं ఉమ్ముతామ్, ఉమ్ముల్ లహం, గోష్త్ అంటారు. అలాగే ఒంటెని పశువులకు తల్లి. అరబీ లిటరేచర్లో ఉన్న విషయం చెప్తున్నా మీకు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇక ఖురాన్ కదా మనకు అసలు ఎవిడెన్స్, ఖురాన్ కదా. ఓకే, అందులో మనం చూసినప్పుడు ఖురాన్ ప్రకారం మక్కా మాత ఎప్పుడైనా విన్నారా? మక్కా అంటే మక్కా మసీద్ ఎక్కడ అనుకుంటున్నాం మనం? మక్కా పట్టణం ఉంది. ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టారో ఆ పట్టణం పేరు మక్కా. ఆ మక్కా అది క్యాపిటల్ సిటీ అన్నమాట అక్కడ. దానికి సంబంధించి సూరా నెంబర్ 6 ఆయత్ నెంబర్ 92, ఇందులో చాలా స్పష్టంగా అల్లాహ్ తాలా చెప్తున్నాడు, వలి తుంజిరా ఉమ్ముల్ ఖురా వమన్ హౌలహా. అల్లాహ్ తాలా ఏమన్నాడు? మేము పట్టణాల తల్లి వైపునకు హెచ్చరిక చేసేవాడిని పంపించాము అన్నాడు. అంటే మక్కాలో హెచ్చరిక చేసేవాడు అంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని పంపించాడు. ఆ పట్టణాన్ని ఏమంటున్నాడు? పల్లెల తల్లి. లిటరల్ మీనింగ్ చెప్తున్నాను, లిటరల్ మీనింగ్. ఉమ్ముల్ ఖురా, అంటే తల్లి, ఖురా అంటే విలేజెస్ యొక్క తల్లి అని చెప్పి. ఎందుకు చెప్పాడు అలాగా? దానికి కారణం ఏంటి అంటే, ఒక సిటీ అసలు ఓకే, దీనికంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలి. అసలు తల్లి అని దేని అంటారు అనేది ఒక పాయింట్ ఉంది. తల్లి అని దేని అంటారు? దేని ఆధారంగా చాలా విషయాలు దేనిపై డిపెండ్ అయి ఉంటాయో దాన్ని తల్లి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సిటీని తల్లి అంటానికి కారణం ఏంటంటే, విలేజెస్ ఎకనామికల్లీ, కల్చరల్లీ, సోషల్లీ, ఇతర అనే కారణాలతో సిటీపై డిపెండ్ అయి ఉంటాయి. వాటి మొత్తం సప్లై ఎక్కడి నుంచి వస్తుందండి? కల్చర్, ట్రెడిషన్, ఆర్ట్స్, ఎకానమీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి సప్లై అవుతుంటాయండి? పట్టణం నుంచి పల్లెలు. పల్లెలన్నీ పట్టణంపై డిపెండ్ అయి ఉంటాయి. మనం ఏం కొనుక్కోవాలని పట్టణాలు వెళ్ళిపోతుంటాం చూడండి, సర్వైవ్ అవుతాయి. దేన్ని బట్టి అవుతాయి? ఆ పట్టణాన్ని బట్టి పల్లెలు సర్వైవ్ అవుతుంటాయి అన్నమాట. కాబట్టి విలేజెస్ ఒక పట్టణంపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి పట్టణము విలేజెస్కి ఏమవుతుందండి? అమ్మ, తల్లి. ఓకే, ఉమ్ముల్ ఖురా. తరువాత 28:59లో కూడా కామన్గా చెప్పాడు. నాట్ ఓన్లీ మక్కా, వాట్ ఎవర్ క్యాపిటల్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మలే. వాటన్నీ కూడా అంటే ఢిల్లీ తల్లి, ఓకే, ముంబై తల్లి, కలకత్తా తల్లి, ఇలాగా ఏ సిటీ అయినా సరే తల్లి. ఏవైతే అవన్నీ కూడా క్యాపిటల్ సిటీస్, రైట్? అలా. తర్వాత ఉమ్ముల్ కితాబ్, గ్రంథాల తల్లి కూడా ఒకటి ఉంది. ఇది ఖురాన్ మాట చెప్తున్నాను. 43:4 వ ఇన్నహు ఫీ ఉమ్మిల్ కితాబ్ లదైనా లా అలియున్ హకీమ్.
ఓకే, నిశ్చయంగా ఇది అంటే మాతృ గ్రంథంలో ఉంది. మాతృ గ్రంథం అంటే తౌరాత్, ఇంజీల్, జబూర్, ఖురాన్ అని ఏవైతే గ్రంథాలు నెంబర్ ఆఫ్ బుక్స్ అన్ని అవతరించాయో వీటన్నిటికీ ఒక మాస్టర్ పీస్ ఉందంట ఆకాశంలో. దాని నుండి ఇవన్నీ కాపీ చేసి అక్కడి నుంచి దేవుడు పంపించాడట. కాబట్టి వీటన్నిటికీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్ ఏదైతే ఉందో, సో అదేమైంది, అది మాస్టర్ బుక్, అది మాతృ గ్రంథము. ఆ గ్రంథం నుండి ఇవన్నీ వచ్చాయి. ఖురాన్ చెప్తున్న విషయం ఇది. ఓకే, దాన్ని ఏమన్నారు, ఉమ్ముల్ కితాబ్. ఉమ్ముల్ కితాబ్. హదీస్లోకి వస్తున్నాయి ఇప్పుడు. ఖురాన్ చాలా ఉన్నాయి వాక్యాలు, టైం ఎక్కువ అవుతుందని రెఫరెన్సెస్ చెప్పడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా కూడా రీసెర్చ్ పరంగా అంటే ఒక స్టడీ పరమైన అంశాలండి ఇవి. ఈ కాకమ్మ కథలు ఏదో మనం ఊకదంపుడు ఉపన్యాసాలు చేసుకుంటూ పోతే ఇవన్నీ ఏముండవు. పాత చింతకాయ పచ్చడి అదే వాయించుకుంటూ ఉంటాం, అదే మాట్లాడుతుంటాం. మేము అంత కాదు ఇంత కాదు అంటారు, మాషాల్లా సుబ్హానల్లా అంటారు. మేమందరూ చాలా పవిత్రులు అంటారు. ఓకే, సుబ్హానల్లా. వాళ్ళందరూ దరిద్రులు. మా చరిత్ర ఘనమైంది, వాళ్ళందరూ హీనులు. చాలా బాగుంది, వండర్ఫుల్. టపట్లు కొట్టేశారు, బిర్యానీ ఖాళీ చలేగి. अपने आप को जो है उभार लेना, दूसरे को गाला देना, दूसरे पूरे गलीज. हम बहुत बड़े पवित्र, माशाअल्लाह, क्या तकरीर करे साहब. बोले प्रॉब्लम का हल नहीं है. प्रॉब्लम है क्या उर्दू में बात करना साहब. अरे उर्दू क्या अंग्रेजी में बात करें. अरे मसला का हल बताओ भाई. आपकी उर्दू, आपकी जो है अंग्रेजी, आपकी तेलुगु बाद में सुनेंगे हम बैठ के. आज जो बर्निंग प्रॉब्लम है, जल के मर रहे हम. ये मसाइल का हल बताइए आप. तो अब एक्चुअल मसला क्या है, उसका हल क्या है. कुरान क्यों आया, झूलते पढ़ने के लिए आया. कुरान तो झूलते पढ़ते ना, खाली हिफ्स कर लेंगे, वो पढ़ते रहते सुनाते रहते, उसके लिए मजाक है कुरान के साथ. कुरान इसलिए आया, आपके प्रॉब्लम्स को सॉल्व करने के लिए आया, आपके परेशानियों को हल करने के लिए आया, आपके मसाइल का जवाब देने के लिए कुरान आया, परेशानी हटाने के लिए कुरान आया. ये बात है असल, माशाल्लाह. देखिए स्वामी जी भी बता रहे बात, राइट. अब हदीस के अंदर देखिए, अब माँ को टटोल रहे. ये क्या पागल हिंदू आए भाई, हर एक को माँ बोलते, दीवाने बोले ना. हमें हिंदू दीवाने पागल है, या हमारे पास इल्म नहीं रहे कि हम दीवाने पागल बने. बात समझ में आ रही है आपको. जब एक पे क्रिटिसाइज कर रहे हैं तो उसकी हकीकत क्या है देखना चाहिए हमको, राइट. अब देखिए हदीस के अंदर आता है कि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि हदीस सिलसिलतुल सही 18:54, इसमें जो है शराब को माँ कहा गया. अम्मी शराब भी अम्मा. क्या कहा गया, अल खमरू उमुल कबाइस. సారాయి కూడా అమ్మ అంటండి, తల్లి అంట. ఇదేంటిది సారాయి తల్లి ఏంటి అంటే ప్రవక్త చెప్తున్నారు, సకల చెడులకు, మిత్రులారా అర్థమవుతుంది కదా, సారాయి తల్లి. సకల పాపిష్టి కార్యాలకు, ఒకడు రేప్ చేశాడు, ఒకడు మర్డర్ చేశాడు, ఏదైనా పాపాలు చేశాడు అంటే దానికి కారణం ఏంటి, అటు మత్తు పానీయం సేవించి ఉంటాడు. యాక్సిడెంట్స్ 75% యాక్సిడెంట్స్ అన్నీ కూడా లిక్కర్ వల్ల అవుతున్నాయి. తల్లి వంటిది సారాయి. ఎవరు చెప్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు ఇది, రైట్. తర్వాత ఇప్పుడు అసలు విషయం దగ్గరికి వస్తున్నాం. భూమిని మాత అనొచ్చా, జమీన్ को माता बोल सकते क्या, अम्मी बोल सकते क्या. ओके, 71:17, 71:17, రైట్. వల్లాహు అంబతకుం మినల్ అర్ది నబాతా. దేవుడు చెప్తున్నాడు, అల్లాహ్ మిమ్మల్ని అంటే మనుషుల్ని, మమ్మల్ని భూమి నుండి ఉద్భవింపజేశాడు. అది మీరు ఎవరు పుట్టారు, ఎక్కడి నుంచి జన్మించారండి, భూమి నుండి. మొక్కలు చెట్లు ఎలాగైతే మొలుస్తున్నాయో అలాగే మిమ్మల్ని అందరినీ కూడా భూమి నుండి మొలిపించారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎవరి నుండి జనించాం మనము, అసలైన జనని ఎవరు మనకి. ఉదాహరణకి నేను పుట్టాను, మీరు పుట్టారంటే తండ్రి స్పెరంలో, అవునా కదా, ఆయన స్పెర్మ్ ఒక డ్రాప్ తయారైంది కదా, దేంతో తయారైంది, ఆయన ఏం తిన్నాడు,
ఆహారం తిన్నాడు. తింటే రక్తము, మాంసము, పళ్ళు, ఎముకలు అన్నీ వచ్చినాయి. స్పెర్మ్ కూడా తయారైంది. ఓకేనా? దేంతో వచ్చింది అదంతా కూడా? దేంతో పుట్టింది? మట్టి నుండే కదా. ఆ స్పెర్మ్ తల్లి గర్భంలోకి వెళ్ళింది. తల్లి గర్భంలో అండము తయారైంది. ఆ అండం దాన్ని ఎగ్ వస్తుంది కదా, ఆ రెండు కలిసే కదా. ఆ ఎగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె తిన్న తిండి. ఆమె ఎక్కడి నుంచి తిన్నది? ఈ మట్టిలోనే తిన్నది. ఆ అండము ఇవన్నీ కలిస్తే స్పెర్మ్ కలిసిన తర్వాత పిండం తయారైంది. ఆ పిండం ఎక్కడ? తల్లి గర్భం తయారైంది. ఆ పిండం మెల్లిమెల్లిగా పెరిగింది. ఎలా పెరిగింది? దానికి ఆ మెటీరియల్ మాస్ ఎక్కడి నుంచి లభించింది? ఆమె తిన్న తిండి, ఆ బొడ్డు మార్గం ద్వారాగా వెళ్ళింది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ సోర్స్ ఏంటది? మట్టి. వంకాయలు మట్టి, మీరు బియ్యం మట్టి, ధాన్ జోబీ ఖాతే మట్టి ఖాతే, ఆ మట్టి మీద దేతా అల్లామియా, అందులోంచి వచ్చింది. కాబట్టి కింద నుంచి మొలిచారు. కాబట్టి అటు పెద్దోడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తల్లి పాలు, ఆ తర్వాత తినే ఆహారం ఇదంతా కూడా మట్టి నుండి వచ్చింది. మనం పెరిగాం. ఏమైంది? కాబట్టి ఖురాను ప్రకారంగా భూమి మాత, భూమి కూడా మాత. ఇదొక విషయం అయిపోయింది. ఆ తర్వాత మరొక పాయింట్, మాతృదేశం అంటే నివాస ప్రదేశం. మనం ఎక్కడైతే జన్మించామో అది, అక్కడ మనం నివాసం ఉంటున్నాం. అవును కదా? నివాస ప్రదేశాన్ని కూడా ఖురాన్ మాత అంటుంది. అది జన్మ ఎక్కడైతే మీరు నివసిస్తారో, ఎక్కడైతే మీరు ఉంటారో ఆ ప్రదేశం కూడా నివాస స్థలము. దాన్ని కూడా మాత అని చెప్తుంది ఖురాను. 101 101 సూరా నెంబరు, ఆయత్ నెంబర్ 9. నరకంలో వేసేవాళ్ళ గురించి, స్వర్గంలో వేసేవాళ్ళ గురించి దేవుడు మాట్లాడుతూ, నరకవాసులు ఒక ప్రాంతంలో ఉంటారట. ఆ ప్రాంతం పేరేంటి? హావియా. ఆ ప్రాంతం పేరేంటి చెప్పండి? హావియా. ఈ హావియా అనే ప్రదేశంలో వారు ఏముంటారు? నివాసం ఉంటారు. హావియాలో నివాసం ఉంటారు. నివాసము కదా. చూడండి ఇక్కడ, వహావియతున్ ఫఉమ్ముహు, जो हाविया में रहते वो उनकी अम्मा है. अम्मा है का मतलब है उनका रिहाइश है. यह है बात. మీరు ఎక్కడ ఉంటారో దాన్ని అమ్మ అంటారు. కాబట్టి భారతదేశం మాకు ఏమైంది? అమ్మైంది. అయితే ఇక్కడ చాలామంది సందేహం వస్తుంది, ఈయన ఏమన్నా మన మోడీ గారికి ఏమన్నా, ఆయన మన ప్రియతమ ప్రధాని మోడీ గారికి ఏమన్నా ఏజెంటా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్న దాన్ని ఏంటంటే ప్రూవ్ చేయడానికి ఖురాన్ హదీస్ ప్రూవ్ చేస్తున్నాడు. ఫీలింగ్ వస్తుంది కదా కొందరికి. అది కాదు. ఆ గొడవ గురించి మాట్లాడతాను. ఇది అయిపోయిన తర్వాత అసలు మోడీ గారు చెప్తున్నది ఏంటి, అది రైటా రాంగా, దాని మీద కూడా నా చర్చ ఉంది, నేను మాట్లాడతా. విషయాన్ని అనుమానం వద్దు. అర్థం కదా? అనుమానం వద్దు. వాస్తవాలు ఏంటి అని తెలుసుకుంటూ ముందు వెళ్దాం. రైట్? సరే, ఇక్కడకు మనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నివాస ప్రదేశాన్ని మాత అంటారు. అది ఇంకా చెప్పాలంటే जनरल डिफरेंस, आपका मादरे वतन क्या है? पूछते नहीं पूछते भाई, कभी सऊदी चले गए या बाहर उधर इधर जाते, वहाँ मिलते ना आपका मदरलैंड. देखो मदरलैंड, मादरे वतन उर्दू में बोलते. ఓకే, మాతృభూమి. మీ మాతృభూమి ఏదండి? మరి ఎక్కడ ఫారెన్లో కలిసామండి, రకరకాల దేశాల నుంచి వచ్చారు. మీ మాతృభూమి తెలుగులో అడుగుతాం. ఇంగ్లీష్లో అయితే మదర్ల్యాండ్, ఉర్దూలో जो है क्या बोले, उर्दू में क्या बोलते हैं? मादरे वतन. वतन को अम्मा बोलते हैं, नहीं बोलते हैं? రైట్. ఒకటి. తరువాత దానిని విగ్రహ రూపం ఎలా చేశారు అనేది పాయింట్ ఇక్కడ. సరే, ఇక్కడ ఇది మాకు అర్థమైందండి. ఓకే, మనం ఉంటున్న ప్రదేశాన్ని మాత అనవచ్చు, నో డిస్ప్యూట్. ఓకే, అది ఖురాన్ హదీస్లో ఉంది. ఇప్పుడు భారతదేశాన్ని మాత అంటాం మనం, అనవచ్చు. కానీ ఒక విగ్రహం పెట్టారు కదా, భరతమాత పేరుతో విగ్రహం పెట్టారు. కాబట్టి ఖురాన్ హదీస్లో మాత అని వచ్చింది కాబట్టి మనం కూడా ఒక విగ్రహం తయారు చేసి ఆ విగ్రహం కూడా ప్రతిష్ఠించి దాన్ని దండేసి దాని చేతులు జోడించి తల ఉంచుతామా? ఇది వెరీ డిఫరెంట్ పాయింట్. అది వేరు, ఇది వేరు. అవునా కదా? అది అన్నారు కాబట్టి ఇదండి, ఇది అన్నారు కదా మొత్తం వద్దండి అంటారా? अरे भाई, जब एक कोई चीज़ सामने आई तो उसका एक जायज़ हिस्सा रहता,
उसका एक नाजायज हिस्सा रहता है। अब गुस्से में आ जाएगा पूरा जो है अवॉइड कर दिया तो मसला बढ़ जाता है पूरा, है नहीं? तो ऐसा नहीं करना चाहिए। సమస్య ఏదైనా కూడా అందులో ఒక రైట్ పార్ట్ ఉంటుంది, ఒకటేమో రాంగ్ పార్ట్ ఉంటుంది. మీరు రైట్ చెప్పండి, రాంగ్ అని చెప్పండి. అందులో ఆ కొద్దిగా రాంగ్ ఉంది కాబట్టి టోటల్ రాంగ్ అంటే అనొచ్చాలా? అనకూడదు. కాబట్టి అసలు విగ్రహం గురించి ఖురాన్ ఏమంటుంది? విగ్రహం ఉండొచ్చా ఉండకూడదా? వాట్ ఏ వండర్ఫుల్ ఇదండి ఖురాన్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను. 34:13 యాక్చువల్ విగ్రహము అని దేన్నైతే అంటారో ఆ విగ్రహము అంటే అసహించుకుంటారు కదా ముస్లింలు, క్రైస్తవులు, యూదులు. చిచి విగ్రహాలు ఏంటండి పిచ్చి, అవాయిడ్ చేస్తాం మనం. ఎందుకు చేస్తాము, దాని కారణాలు ఏంటి అది తర్వాత చూద్దాం. అసలు విగ్రహము అనే దాన్ని ఖురాన్లో ఎక్కడైనా ఎంటర్టైన్ చేయడం జరిగిందా లేదా, ఇది పాయింట్ ఇక్కడ. ఒకవేళ అసహించుకుంటే ఎందుకు అసహించుకోవాలి, ఒకవేళ అసహించుకోకపోతే ఎందుకు అసహించుకోకూడదు? ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఉండాలా వద్దండి? మొట్టమొదటి విషయం, విగ్రహము అనే దానికి ఇందులో చెప్పబడేటువంటి విషయం ఏంటంటే వారు అంటే జిన్నులు అంటే మీకు మన తెలుగులో చెప్పాలంటే ఒక అవ్యక్త జీవులు. మనం ఎలా అయితే విజిబుల్ మన క్రియేచర్సో అవి ఇన్విజిబుల్ క్రియేచర్స్. 34:13 ఓకే జీవులు ఉన్నాయి, వాటిని జిన్నాతులు అంటారు. వాయుగోపులు అనే పదం ఉందండి తెలుగులో, వాయుగోపులు అంటారు వాటిని. అవి ఒక ప్రవక్తకు వశం చేయడం జరిగింది. ఎవరు? హజరత్ సులైమాన్ అలైహిస్సలాం అని ఒక ప్రాఫెట్ గతించారు. ఆయన హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, ఆయన చాలా మొత్తం ప్రకృతిపై ఆయనకి పవర్స్ ఇచ్చారు. జీవులు, చీమలు, పక్షులు మాట్లాడే భాష అని తెలిసేది. ఆయన ప్రయాణం గాల్లో ప్రయాణించేవాడు. ఇక్కడ కొన్ని సెకండ్స్లో కొన్ని లక్షల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు వెళ్ళిపోయేవారు. ఉంటాయి కదా మన పురాణాల్లో కూడా కొన్ని స్టోరీస్ ఉంటుంటాం. ఖురాన్లో అలాంటి ఒక స్టోరీ ఉంది. ఆయన దర్బారులో దేవుడు ఆయన కోసం చేసిన ఏర్పాటు చెప్తున్నాడు. వారు ఆ జిన్నులు అతని కోసం కోరినదల్లా చేసి పెట్టేవారు. ఎవరు? ఈ జిన్నులు. అందులో ఉదాహరణకు ఎత్తైన కట్టడాలు, ఏంటండి కట్టడాలు, నెంబర్ 1. ప్రతిమలు, తమాసీల్ అరబీలో చెప్పాడండి. విగ్రహాలు చేసేవారు. నెంబర్ 3 కోనేరు లాంటి గంగాళాలు చేసేవారు. పొయ్యిలపైనే సదా అవి ఉంచబడేవి. ఇప్పుడు మనం ఎవరైనా వచ్చారంటే పార్టీ చేయడానికి మనం చిన్న పొయ్యిలు రాజేస్తున్నాం కదా, పెద్ద పెద్ద గంగాళాలు. వాళ్ళు ఎలాంటి గంగాళాలంట, ఆ పొయ్యి కూడా ఫిక్స్, ఆ గంగాళం కూడా ఈ గదంతా ఉండేదన్నమాట. ఆ మోసుకొని ఎలా కుదరదు. అక్కడ ఫిక్స్డ్గా ఉండే గంగాళాల్లో వంటలు చేసి అక్కడ ఉన్న జనాల భోజనాలు పెట్టేవారు. ఈ గంగాళాలు కూడా చేసి పెట్టేవారు అటు వాళ్ళు. అప్పటికి రాగి కరగేయటం, ఇనుము కరిగేసి ఇలాంటి పాత్రలు తయారు చేయడం అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అప్పుడు. సరే, ఇక్కడ విగ్రహాలు కూడా తయారు చేశారు. ఎందుకు తయారు చేశారు విగ్రహాలు? పూజల కోసమా, ప్రార్థనల కోసమా అంటే కాదు, డెకరేషన్ కోసం. చూడండి, కొన్ని ప్రాంతాల్లో మనం వెళ్ళినప్పుడు ఒక చాలా బలవంతుల్లాగా విల్లులు పట్టుకున్నటువంటి వాళ్ళు ఆ సింహాన్ని వశపరుచుకున్నట్టు, అవునా కదా, అలాంటి విగ్రహాలు. అలా డెకరేషన్ కోసం ఆయన దర్బార్లో విగ్రహాలు కూడా చేసి పెట్టేవారు అని అర్థమవుతుంది. రైట్? కాబట్టి విగ్రహం యాక్చువల్గా తప్పు కాదు, విగ్రహం యొక్క ఉనికి యాక్చువల్గా తప్పు కాదు. కాబట్టి ఒక ప్రవక్త దర్బారులో దేవుడు స్వయంగా చేయించి పెట్టాడు అక్కడ. రైట్? అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాబట్టి ముస్లింలు కూడా విగ్రహాలు తయారు చేసి ఇంట్లో పెట్టుకోవచ్చా? క్వశ్చనే కదా. ఖురాన్లో ఉంది కదండి, అల్లా స్వయంగా ప్రవక్త చేయించి పెట్టాడు కదా. అటువంటి మన ఇళ్లలో పెట్టుకోవచ్చా విగ్రహాలు అంటే ఆ పర్మిషన్ లేదు. అది ఖురాన్లో ఉంది కదండి. మరి ఖురాన్లో ఉన్నది కాంటెక్స్ట్ వేరు. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క షరియత్ అంటే ఆచరణ విధానం వేరువేరుగా ఇచ్చేవాడు దేవుడు. ఆ కాలంలో ఏంటంటే అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ముస్లిములు ఉన్నది ప్రాఫిట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చినటువంటి షరియత్లో ఉన్నారు. షరియత్ అంటే రాజ్యాంగము, లేకపోతే దాన్ని ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా విగ్రహాలు తయారు చేయటం ముస్లింలకు నిషేధం. పాయింట్ అర్థమవుతుందండి. కాబట్టి ముస్లింలు ఎవరు కూడా విగ్రహాన్ని తయారు చేయరు. ఇళ్లల్లో కూడా విగ్రహాలు అలంకరణ కోసం కూడా పెట్టరు. ఇది క్లియర్.
రైట్. తర్వాత విగ్రహాలకు సంబంధించినటువంటి మరొక విషయం, అసలు విగ్రహం ఉనికి ఎలా వచ్చింది, విగ్రహం యొక్క మూలం ఏంటి అసలు అనేది కూడా మనం ఆలోచిస్తే, మానవుడు నాగరికత ప్రాచీన కాలం నుండి క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాడు కదా. కొన్ని లక్షల సంవత్సరాలు లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి లక్షల సంవత్సరాలు అండి, చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత రైటింగ్ అనే విషయం ఏంటంటే, కొన్ని గీతలు ఆ పశువుల యొక్క గీతలు వేసేవారు, అంటే రేఖలు వేసి కొంతకాలం నడిచారు. ఆ తరువాత వాళ్ళు అడ్వాన్స్ అవుతూ ఆ రేఖలు కూడా ఏంటి, జంతువులు, పశువులు, సింబాలిక్, దానికి సింబాలిక్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. రూపక్ భాష అంటారండి. భాషలో ఏం భాష? రూపక్ భాష. ఇప్పుడు మనకు తెలుగు, ఇంగ్లీష్ రాస్తున్నామా? అలాగే షార్ట్ హ్యాండ్ రాస్తున్నామా లేదా? షార్ట్ హ్యాండ్ మీకు ఏమైనా అర్థం అవుతుంది అసలు? షార్ట్ హ్యాండ్ రాస్తాం కదండి, అవన్నీ కోర్స్ లాగా ఉంటాయి, మీకు తెలియదు అసలు. ఈ షార్ట్ హ్యాండ్ కంటే కాస్త వివరణ ఎందులో ఉంది మీకు? మన ఆల్ఫాబెట్స్లో ఉంది. ఆల్ఫాబెట్స్ కంటే ముందే ఉండేది విగ్రహాలు తయారు చేయాలి. విగ్రహాల కంటే ముందేంటి? రేఖాచిత్రాలు. ఇలాగ భాష డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకా మీరు ఈజిప్ట్ సంబంధించినటువంటి రాతలు మీరు చూసినట్టయితే, వాళ్ళు మొత్తం పరిశోధన చేసి ABCD మనం ఏవైతే 26 అరబీ అక్షరాలు చెప్తున్నామో, ఒక్కొక్క అక్షరానికి వాళ్ళు ఒక్కొక్క జంతువులు వాడారు. వాళ్ళు ఒకటి కుక్క, ఒక కాకి, ఒక తాబేలు, ఇలాగా ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క జంతువు కానీ పక్షి కానీ పెట్టారు. అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకటి పేరు రాజు అన్నా అనుకోండి, ఆర్కి ఒక పశువు పేరు, ఏ ఆ అక్షరాలు పెట్టారు, ఆ పశువులు ఆ పక్షులు పెడితే రాజు అనే అర్థం వస్తుందన్నమాట. అలాగే ఒక కాలం గడిచింది, చాలా కాలం గడిచింది, కొన్ని వందల సంవత్సరాలు అయింది. ఆ తరువాత దాన్ని ఇంకా రిఫైన్ చేసి వాళ్ళు ఆల్ఫాబెట్స్లోకి వచ్చారు. మీకు అర్థమవుతుందా? కాబట్టి విగ్రహాలు మీరు అసహించుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే అది ఒక లిపిగా దాన్ని చూడాలా, సింబాలిక్గా చూడాలా వద్దా? సింబాలిక్ అది. అలాగే రూపక్ భాష అనేది ఏదైతే మనం చెప్తున్నామో ఇప్పుడు కూడా మనం వాడుతున్నాం. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, తర్వాత ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుక్క బొమ్మ వేసి ఉంటుంది గేటు మీద. దాని అర్థం ఏంటండి? ఇంట్లో కుక్క ఉంది, మీరు లోపల తొందరపడి ఎంటర్ అవ్వకండి, మీద పడేసి కరుస్తుంది అని అంత పెద్ద కథ ఉంది దాని వెనకాల. అది. అలాగే మీరు వెళుతుంటే ఒక స్కూల్ జోన్ ఉంది, అక్కడ పిల్లవాడు పరిగెడుతున్నట్టు, మీకు చిన్న కుర్రాడు ఉన్నట్టు మీకు అక్కడ ఉంటుంది. ఏంటక్కడ? ఇక్కడ స్కూల్ ఉంది, పిల్లలు ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళండి అనేదంతా అక్కడ రాయబడి ఉంటుంది కదా. ఇలాగా. అలాగే మీరు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఒక విమెన్ ఒక పురుషుడికి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి, అవునా కదా. ఇది స్త్రీలకు కేటాయించబడింది, పురుషులు ఇందులో రాకూడదు. ఇదంతా కథ రాయాలంటే అవ్వదు కాబట్టి అక్కడ అది పెట్టారు, ఇది ఇక్కడ పెట్టారు. అది ఆ భాష వాడుతున్నామా లేదా ఇప్పుడు? ఓకే, చిచ్చి దరిద్రం అండి, ఈ బొమ్మలు ఉండకూడదండి, ఈ చండాలు పెట్టండి మనకు అంటావా? వాడుతున్నాం, అందులో అసహ్యత ఏం లేదు కదా. అది సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే, దాన్ని అలా చూడాలంతే. ఇదేంటండి దరిద్రం బొమ్మలు ఏంటండి ఇంట్లో అంటే, అరే అదొక ఒక సమాచార మార్పిడి కోసం ఉంది తప్ప వేరే ఉద్దేశం కాదు కదా అది. కాబట్టి మూర్తులు ఏవైతే ఉన్నాయో ఇది వచ్చాయి. తర్వాత ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇక్కడ. భాష ఉంది చూసారా, ఈ భాషలో కూడా రెండు విషయాలు ఉంటాయి. మూర్త వస్తువులు, అమూర్త వస్తువులని. మూర్త వస్తువులు, అమూర్త వస్తువులు. మూర్త వస్తువులు ఏంటి? కుర్చీ, ఫ్యాను, ఇల్లు, మనిషి వగైరా, ఇవన్నీ రూపం మనకు కనిపిస్తుంది. అమూర్త విషయాలు ఉన్నాయి, అవి భావాల్లో ఉంటాయి. ప్రేమ, ద్వేషము, ఓకే, దయ, ఇలాంటి గుణాలన్నీ కూడా అమూర్త విషయాలు ఇవన్నీ కూడా, ఓకేనా. అలాగే శక్తి, బలము ఇవంటారు కదా. నీలో బలం వచ్చిందిరా అంటారు. ఎవరావిడి వచ్చిందంట. ఎవరినంటున్నా వచ్చిందని? బలాన్ని అంటున్నాం. అంటే ఒక మనిషిగా చెప్తున్నాం లేదా? ताकत आ गई आपके अंदर, अरे आसानी से उठा दे रहे आप, ताकत आ गई।
कौन है भाई उन्हें आ गई ताकत, अरे ताकत आ गई, बोल रहे नहीं बोल रहे, कमजोरी हट गई, बेचारी चले गई. तो एक औरत का एक मर्द का वो नाम दे रहे नहीं दे रहे, వాటిని ఏమంటే అమూర్త విషయాలు అంటారు అనమాట. అవి ఒక మనిషి పాత్రలా కనిపిస్తుంది మీకు, రైట్. తో కాబట్టి అప్పుడు ఏం చేశారంటే విషయాన్ని వివరించడానికి మన పూర్వీకులు ఒక పని చేశారు. అంటే మనుషుల్లో మూర్త ప్రజ్ఞులు అమూర్త ప్రజ్ఞులని రెండు రకాల ఆలోచన కలిగిన వ్యక్తులు. మూర్త ప్రజ్ఞులు అంటే ఒక రూపాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అమూర్త ప్రజ్ఞులు అంటే వాళ్ళు ఏమి చూడకుండానే అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చిన్నపిల్లలు ఉంటారు చూడండి, 4 నుంచి 2 తీయాలంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకోండి 4 నుంచి 2 తీయాలంటే 2 అంటారు. అదే పిల్లలు ఏం చేస్తాం, 4 2 అంటే ఆడేమో బిత్ర చూపులు చూస్తుంటాడు. అప్పుడు ఏమంటాం, ఇలా చేయి తీసుకొని ఏ కిత్తే ఏ బలో ఏ బందాలో 1 2 3 4 2 నికాల్ దియే, ఏ కిత్తే బచే 2. ఏం ప్రజ్ఞ ఇది, మూర్త ప్రజ్ఞ అంటారు దీన్ని. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డెమాన్స్ట్రేషన్ ద్వారా అర్థం చేసుకుంటారు, లైవ్గా వాళ్ళు చూపిస్తే అర్థం చేసుకుంటారు. అదొక స్టాండర్డ్. పెద్దల్లో కూడా అలాగ ఉంటారు. అందుకే మనకి టీచింగ్లో ఆడియో విజువల్ టీచింగ్ మెథడ్ వచ్చింది. అందులో మీకు పిక్చర్స్ బొమ్మలన్నీ చూపిస్తారు. అప్పుడు మీకు చాలా చక్కగా మీకు విషయం అర్థమవుతుంది. మన సైన్స్ ఇప్పుడు నిన్న మొన్న ఒక 100 సంవత్సరాల పూర్వము ఒక విషయం కనిపెట్టారు యూరోపియన్స్. ఏంటది, ఒక విషయాన్ని మీరు వివరించాలంటే చెవుల ద్వారా వింటే 15% వెళ్తుంది బుర్రలోకి, కళ్ళ ద్వారా చూస్తే 85% అర్థమవుతుంది, 85% స్పీడే తెలుస్తుంది. ఇది ఇప్పుడు మన వాళ్ళు యూరోపియన్స్ కనిపెట్టారు. ఈ విషయాన్ని మన భారతీయులు 1000 సంవత్సరాల పూర్వం కనిపెట్టారు. ఇది మనం గర్వించాలండి. ఇది మీ పాయింట్ అర్థమైందా? ఇదేదో పిచ్చి అనుకుంటారు. ఒకటి, మన భారతీయులు విగ్రహాల్ని ఆరాధిస్తున్నారని. విగ్రహాలు ఆరాధించడానికి విగ్రహాలు నిర్మించడానికి సంబంధం లేదు. మీకు పాయింట్ అర్థమవుతుంది కదండి. जो बुत बने उनका मकसद अलग है, उसके बाद गलत इससे जो है वो लोग कलर है, वो एक अलग मैटर है. वो सही गलत है, वो एक डिबेट अलग है. तो ఈ విధంగా విగ్రహాలు అసలు తయారైంది ఎందుకంటే విషయాన్ని మీకు విజువలైజ్ చేసి చెప్పడానికి. మన పూర్వీకులు మీరు చరిత్ర చదివినట్టయితే భారతదేశంలో విగ్రహాలు రావడానికి 2 కారణాలండి ప్రధానంగా. ఒకటి విషయాన్ని విజువలైజ్ చేసి చూపించడం, నెంబర్ 1 జ్ఞాపకం పెట్టుకోండి, విగ్రహం ఎందుకు తయారైంది. రెండవది మీ నాగరికతను, మీ సివిలైజేషన్ని ప్రిజర్వ్ చేయడానికి రాబోయే తరాలకి. ఇప్పుడంటే మేము దాచుకోవడానికి ఏమి ఉన్నాయి, అప్పుడేం లేవు. తుఫానులు, వరదలు ఇవన్నీ వచ్చిననుకోండి, మీ సివిలైజేషన్ మొత్తం కొట్టుకుపోద్ది. దాన్ని ప్రిజర్వ్ చేయాలి. ఎలా చేస్తారు మీరు చెప్పండి. అది విగ్రహాల్లో వాళ్ళు ఏంటంటే మొత్తం చెక్కి రాబోయే తరాలకి సమాచారం అందించడం కోసం పెట్టారు. సరే, ఆ విషయాన్ని మానేసి పూజించుకుంటూ కూర్చున్నారు, అది వేరే విషయం, దానికి సంబంధం లేదు. ఓకే, ఇది విషయం. అందుకే చూడండి, దర్శనోపనిషత్తు 4వ అధ్యాయము 5వ వాక్యం, అజ్ఞానం భావనార్థాయ ప్రతిమాహ పరికల్పితాహ. వాళ్ళు చెప్పారు, వాళ్ళే చెప్పుకున్నారు. ఏమంటున్నారు, అజ్ఞానుల అవగాహనకై ప్రతిమలు కల్పించబడ్డాయి. అజ్ఞానులు అంటే ఏదో చెప్పుకున్నాం కదా, మూర్త ప్రజ్ఞులు అమూర్త ప్రజ్ఞులు. మూర్త ప్రజ్ఞులు చూడండి, విషయాన్ని చూస్తేనే కానీ అర్థం చేసుకునేవాడు ఒకడు, చూడకుండానే ఇమేజ్ చేసి అర్థం చేసుకునేవాడు. ఇద్దరులో ఎవరు జ్ఞానం అవుతాడండి? వీళ్ళు ప్రజ్ఞులు అనమాట, వీళ్ళు జ్ఞానులు అన్నారు. వాళ్ళని చూస్తే కానీ అర్థం చేసుకునే వాళ్ళని అజ్ఞానులు అన్నారు. అలాంటి అజ్ఞానుల కోసం ప్లే చేసి చూపించాలి, వాళ్ళు విజువలైజ్ చేసి చూపించాలి. వాళ్ళంత అండర్స్టాండింగ్ అంత డీప్గా లేదు కాబట్టి వాళ్ళ కోసం తయారు చేశారు. చాలా చక్కగా రాశారు. దర్శనోపనిషత్తు 4వ అధ్యాయం 5వ మంత్రం అది. కాబట్టి ఇదొకటి. తర్వాత విగ్రహము డెఫినిషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ విగ్రహం? ఇది అమరుడు నిఘంటువు ఉంది. ఏది మన సంస్కృత నిఘంటువుల్లో అమరుడు నిఘంటువు చాలా గొప్ప నిఘంటువు అనమాట. దాన్ని అమరకోశం అంటారు. ఏమన్నారు?
అమరకోశంలో విగ్రహం యొక్క నిర్వచనం ఉంది. ఏంటి? విశేషేణ గ్రహణం విగ్రహ. విశేషేణ గ్రహణం విగ్రహ, విశేషంగా గ్రహించేది విగ్రహము. అంటే విగ్రహం అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే నాటి విగ్రహాలు, అంటే ఆ కాలం నాటి విగ్రహాలు నేటి డెమానిస్ట్రేషన్ మోడల్స్ టుడేస్ డెమానిస్ట్రేషన్ మోడల్స్ ఆర్ పాస్ట్కి చెందినటువంటి విగ్రహాలు. ఇప్పుడు కూడా చూడండి, మోడల్స్ పెట్టి మనం చూపిస్తాం. ఒక సెల్ ఫోన్ కొత్తది వస్తుంది, అక్కడ ఒక మోడల్ ఉంటుంది, ఆ మోడల్ చూపిస్తాడు మీకు. ఇలా రాబోయేటువంటి ఆ సెల్ ఫోన్ ఇలా ఉంటుందో చూపిస్తాడు. అలాంటి మోడల్స్ అన్నమాట. అలాగే ఒక డాక్టర్, ఇప్పుడు మీ పిల్లలకి మీరు సెల్ ఫోన్లు ఇవ్వద్దు, అది ఇది కొనుక్కొని మీ పిల్లలకి అలవాటు చేయండి అన్నారు. వాళ్ళకి ఏంటి? ఒక స్కెల్టన్, ఓకే, ఆ బాడీ, ఆ లోపల హార్ట్, లంగ్స్ ఇవన్నీ తీసేసి ఎలా జాయిన్ చేయటం చూపిస్తున్నారా లేదా? అవన్నీ ఏంటవి? మోడల్స్. అవి వాళ్ళ నాలెడ్జ్ ఇవ్వడం కోసం లైవ్గా చూడటం. మనకు కనపడవు కదా ఈ హార్ట్, అవన్నీ మనకు పిల్లలు కనపడవు బయటికి. అది ప్లాస్టిక్తో చేసి వాళ్ళు చూపిస్తారనమాట. ఆ విధంగా అంటే మోడల్స్, ఆ విధంగా విగ్రహాలు వచ్చినాయి. ఈ సమాచారము ఆధ్యాత్మికతే కాదు, మీకు శాస్త్రీయ అంశాలు, మెడిసిన్ సంబంధించిన అంశాలు కూడా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే మీకు సెక్స్ సంబంధించిన విషయాలు, ఆడ మగ ఏదైతే సంబంధం ఉందో అది మానవ మనుగడకు అవసరం కదా, దానిని కూడా సెక్సువల్ ఎంజాయ్మెంట్, విమెన్ అండ్ మేల్ ఏ విధంగా సెక్సువల్గా వాళ్ళు ఉండాలి అనేటువంటి విషయాలు కూడా మీకు కొన్ని గుళ్ళలో మీరు చూస్తారు. అవి అఫ్కోర్స్ ఇప్పుడైతే అందరూ చూస్తున్నారు. అప్పట్లో నూతనంగా వివాహం అయినటువంటి వాళ్ళని ఆ యొక్క దృశ్యాలన్నీ చూపించేవారు. మీకు అర్థమైంది కదా? అది సైన్స్. అది ఈ విధంగా అనేకమైన అంశాలు విగ్రహాల రూపంలో. ఎందుకంటే భారతీయ ధర్మము, వైదిక ధర్మము అతి ప్రాచీనమైనది. భారత వైదిక ధర్మం ఏంటి చెప్పండి? అతి ప్రాచీనమైనది. ఇది కొత్త రాతి యుగము, పాత రాతి యుగము కంటే ముందుది. కాబట్టి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎందులో ఉన్నాయి? విగ్రహాల మయమై ఉంది. ఎందుకు? ఆ కాలంలో విగ్రహాలే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విగ్రహాలు అంటే ఏంటి చెప్పండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు ప్రతి దాంట్లో కంప్యూటర్ చూస్తున్నాం మనం. ఎక్కడైనా కంప్యూటరే. బిల్డింగ్ కడుతున్నారు, గోడ కడుతున్నారు, ఎక్కడ కంప్యూటరే. అవును కదా? మీరు ఏదైనా చేస్తున్న కంప్యూటర్, అంతా కంప్యూటర్ యుగం అన్నారు. ఇది కంప్యూటర్ యుగం. అప్పుడేంటి? విగ్రహాల యుగం, రాతి యుగం. వంట పాత్రలు విగ్రహాలు, మీ కూర్చొని బల్లలు విగ్రహ ఏంటి? రాళ్ళు, తర్వాత కత్తులు రాళ్ళు, మీ మిద్దెలు రాళ్ళు, అంత రాతిమయం. ఎందుకంటే ఏజ్ ఆఫ్ స్టోన్ ఏజ్ అని స్టోన్స్ ఉంటాయి. కాబట్టి భారతీయ వైదిక వాంగ్మయము, భారతీయ అనేకమైనటువంటి విజ్ఞాన శాస్త్ర సంబంధమైన అంశాలన్నీ కూడా విగ్రహాలమయమై ఉంది. ఎందుకంటే అది ఆనాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అంటే ఒక ప్రిజర్వేషన్ చేసేటువంటి మీడియం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఏంటంటే ఇదంతా పిచ్చి విగ్రహాలు అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అది చెప్పినట్టు, ఇది నాన్సెన్స్. అది కాబట్టి ఒక యథార్థత, వాస్తవికత ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవటం అనేది తప్పనిసరి. పైగా మనం భారతీయులం, మన సంస్కృతి. నేను ముస్లిం అయినా కూడా భారతీయుడే కదా. కాబట్టి నా భారతదేశానికి సంబంధించిన సంస్కృతి, నాగరికత, వాళ్ళందరూ పిచ్చోళ్ళేనా? మన పూర్వీకులు అందరూ అజ్ఞానులేనా? మనం అంటుంటాం కదా, నై భాయ్ క్యా పాగల్పన్ హై భాయ్ లోగా వేస్ట్ క్యాండిడేట్స్ క్యా అజీబ్ అజీబ్. అలా మీరు అంటున్నారంటే ఎవరిని విమర్శిస్తున్నారు? వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయితే ఆ పిచ్చోళ్ళు పుట్టిన సంతానం నువ్వు పిచ్చోడు. అవునా కదా? ఇది మూర్ఖత్వం. ఇది మన కళ్ళు మూసిపోయి ఏడుస్తున్నాం. ప్రాచీన నాగరికత ఏదైతే ఉందో అది ఘనమైనది, గొప్పది. కొన్ని చెడులు కూడా ఉండొచ్చు, మేబీ కొన్ని తప్పులు ఉంటాయి, కానీ అన్ని తప్పులే ఉంటాయా? ఇది చాలా ప్రమాదకరమైన ప్రవృత్తి మంది. అదేంటి? మనం ముస్లిం అయ్యాం. ఎప్పుడైతే ముస్లిం అయ్యామో ఇక మనకి సౌదీ అరేబియా, లేకపోతే ఏంటి అది టర్కీ, ఆ కల్చరు, ఆ సివిలైజేషను గొప్పగా మాట్లాడుకొని లోకల్ సివిలైజేషన్ అంతా వేస్ట్ అని చెప్పడం, ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది నాన్ ఇస్లామిక్. ఇస్లాం ఏం చెప్తుంది? మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతీయమైనటువంటి ఆ విషయాల చరిత్ర పట్ల, ఆ తర్వాత మీ పూర్వీకుల పట్ల ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ మీకు ఉండాలి. ఓకేనండి? ఇలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ గురించి మీరు మాట్లాడినప్పుడు, భారతదేశంలో డే 1 నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే, ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను,
అనేటువంటి మాట మీరు గట్టిగా చెప్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఈరోజు ముస్లింలు దేశద్రోహులు అని చెప్పే దుస్థితి దాపురించేదా చెప్పండి? చెప్పగలిగేవాడు ఎవడైనా? ఒక్క ముస్లిం భారతదేశ చరిత్ర గురించి ఘనంగా మాట్లాడేవాడు ఉన్నాడా ఇండియాలో? లేడు. సైలెంట్గా ఉన్నారు. ఏమో ప్రేమ వాళ్ళ మనసులో ఉందేమో మాకు తెలియదు. కానీ ఆ సైలెంట్ మిమ్మల్ని ద్రోహులు చెప్పడానికి ఒక రిఫరెన్స్ అయింది. అర్థం కదా? మీరు దేశద్రోహులు చెప్పడానికి అది రిఫరెన్స్ అయింది. అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాని విడిచి వెళ్ళేటప్పుడు మక్కాని ఉద్దేశించి ఏడుస్తున్నారు ఆయన. ఓ మక్కా పట్టణమా, నీ జనవాసులు, నీ నివాసులు నన్ను బయటికి గెంటుస్తున్నారు కాబట్టి వెళ్తున్నాను, లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దేన్ని ఉద్దేశించి? పట్టణాన్ని, మక్కా పట్టణాన్ని, తను పుట్టినటువంటి ప్రదేశాన్ని కన్నీరు కారుస్తున్నారు. అంటే తన ఎమోషనల్ అటాచ్మెంట్ ఆయన వ్యక్తం చేస్తారా లేదా? మరి అలాంటి ఆవేదన మన దేశం కోసం వ్యక్తం చేస్తున్నామా లేదా? మళ్ళీ ఏమంటాం? లేదండి, మేము భారతదేశం కోసం రక్తం కార్చాం, హిందువుల కంటే ఎక్కువ మంది ముస్లింలే చచ్చారు స్వతంత్ర పోరాటంలో. రైట్, నిజమే. మరి ఆ మాట మీరు పబ్లిక్ చెప్పారా? ఆ చరిత్ర కొనసాగిందా? మీ మస్జిదుల్లో ఎప్పుడైనా చరిత్ర గురించి మాట్లాడారా? భారతదేశ స్వాతంత్ర పోరాటం గురించి ఎప్పుడైనా చెప్పారా? పిల్లలు చెప్పారా? ఈరోజు ఒక కామన్ సామాన్య ముస్లిం పిల్లలు మీరు ఏ దేశాన్ని ఏం చేశారు అంటే, అవును మేము ఏం చేశాం అనే క్వశ్చన్కి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. जुमे के खुतबों में यानी दीगर मौक़ों पे कभी हम हमारी तारीख को बताए बच्चों को, हमारे बेकार किस्से कहानियाँ जो है बोलते हुए पूरा वक्त ज़ाय कर दिए. हमारे बच्चों खुद जो है हम इस देश के लिए क्या क्या कितना खून बहाए, ये बात आज तक हमारे बच्चों को कौन बोलना था? हम खुद बोलना था, हम नहीं बोले. तो ఈ విధంగా ఏంటంటే ఈ విషయాలన్నీ వచ్చాయి. ఇక అదే విధంగా చూడండి, సోలార్ సిస్టమ్ అంటారు ఒకటి. ఇప్పుడు సోలార్ సిస్టమ్ అన్నారు, మధ్యలో సూర్యుడు, ఈ ఇళ్ళ గ్రహాలు, ఈ గీతలు, ఏమైనా చూశాడా? ఇది చూసారా? ఫోటో తీసారా? లేదు. ఊహా చిత్రం. ఇది సోలార్ సిస్టమ్ అంటారు. ఇది సోలార్ సిస్టమా? ఒక యాటమ్ ఉంటుంది, మళ్ళీ మధ్యన ఏదో ఉండే న్యూక్లియస్ ఉండే పైన ఏదో తిరుగుతుంటే లాగా. ఇది యాటమ్. ఇది యాటమా? యాటమ్ చూశాడు ఎవడైనా? ఏంటది? ఊహా చిత్రం. ఏమంటారు దాన్ని? ఊహా చిత్రం. అలాగే సెల్, డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ అంటే ఏదో స్ప్రింగ్ లాగా ఇలా తిరిగి ఇలా మెట్లాగా ఉంటుంది. అది నిజంగా డిఎన్ఏ చూశాడు ఎవడైనా? ఏదైతే మీకు కనిపించదో దాన్ని విజువలైజ్ చేసి మీకు వివరించడం కోసం అది తయారు చేశారు. ఆ విధంగానే విగ్రహాలు వచ్చాయి. ఇది విషయం. అలాంటి పరంపరలోనే మనకు భారతదేశాన్ని విజువలైజ్ చేసేటువంటి ఒక విగ్రహము తయారు చేశారు. అది భారతమాత అన్నారు. భారతమాత అన్నారు. భారతమాత అనే వరకు ఏమైనా ఇబ్బందా మనకు చెప్పండి? భారత్ని మాత అనే వరకు ఏమైనా ఇబ్బందా? మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎక్కడ లేదు, ఇబ్బంది ఎక్కడ ఉంది ఇది తెలుసుకోవాలి, క్లారిటీ ఉండాలి. భారతమాత అంటే మాకు ఇబ్బంది ఏమి కూడా లేదు. ఓకే. అయితే ఒక ముస్లిము దేవుడికి ఇచ్చే స్థానము దేవుడికి ఇస్తాడు, ఒక మనుషులకు ఇచ్చే స్థానం మనుషులకు ఇస్తాడు, మనుషుల్లో మహాత్ములకు ఇచ్చే స్థానం మహాత్ములకు ఇస్తాడు. ఈ విచక్షణ అనేది ప్రతి మనిషికి ఉంది, అందరికీ ఉంది. అమ్మని అమ్మలా చూస్తారు, అత్తయ్యని అత్తలా చూస్తారు, చెల్లిని చెల్లిలాగే చూస్తారు, భార్యని భార్యగానే చూస్తారు. ప్రేమ ఎక్కువైపోయి చెల్లి భార్య అయిపోదు, భార్య లాంటి వ్యవహారం చెల్లితో చేయరు, చెల్లి లాంటి వ్యవహారం భార్యతో చేయరు. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయి లేదా? అలాగే వన్ ఆఫ్ ది కండిషన్స్, దేర్ ఈజ్ గాడ్ ఆల్మైటీ, సుప్రీం అథారిటీ, సుప్రీం గాడ్, అంతే, క్రియేటర్. ఆయన పొజిషన్ అయింది అంతే. ఇంకా అది వేరే ఎవరికి ఇవ్వరు, అంతే, అయిపోయింది. ఆయన కోసం 3 విషయాలు ఉంటాయి దేవుడి విషయంలో. సర్వోన్నతంగా ఘనపరచడం నెంబర్ 1. ఏంటి? సర్వోన్నతంగా ఘనపరచడం నెంబర్ 1. यानी हाईली प्राइज करना नंबर 1 एक. नंबर 2 తల వంచటం, వేడుకోవడం అనేటువంటి ప్రక్రియ ఉంది. అంటే ఫిజికల్ యాక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ అది సాష్టాంగ నమస్కారం చేయటం. ఓకే. తర్వాత వేడుకోవడం, నేను కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకో, ఇబ్బందుల్లో నన్ను కాపాడు. ఈ 3 విషయాలు ఒక సృష్టికర్త తప్ప ఎవరికి ముస్లిం ఇవ్వడు. మాట అర్థమైందండి? అది దేవుడి స్థానం దేవుడిది అయిపోయింది. అక్కడికి మిగతా వాళ్ళ స్థానం మిగతా వాళ్ళకు ఉంటుంది. అవును కదా? ఈవెన్ ముహమ్మద్ ప్రవక్తను కూడా దేవుడు అనేటువంటి మాట అనకూడదు.
ఇక్కడికి ఇది క్లియర్, ఓకేనా. అలాగే భారత మాత పేరిట హిందువులు ఒక రకమైనటువంటి ఆలోచన ఆచరణ సంబంధం కలిగి ఉన్నారు. అలాంటి యాజ్ ఇట్ ఈజ్ ఆలోచన ఆచరణ ముస్లింలు కూడా కలిగి ఉండాలంటే కుదరదు. ఉదాహరణకి ఇప్పుడు మనం వందే మాతరం గేయం ఏదైతే ఉందో ఈ గేయం మీద అప్పట్లో చర్చ జరిగింది. 1937-34 ఆ టైంలోనే కాంగ్రెస్ ఒక తీర్మానం చేసి 6 స్టాంజాల్లో తీసేసినాయండి, 4 తీశారు. 4 తీస్తే 2 ఉన్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఎందుకు తీశారు ఏంటి? ఇది అందరూ తీర్మానపూర్వకంగా చేశారా లేదా? చేశారు. ఆ స్టాంజాస్లో ఏముందంటే దేవుడిని ఘనపరిచే పద్ధతిలో ఈ ఘనకీర్తన ఇక్కడ ఉన్నది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అంగీకరించలేదు, ఓకే చేశారు, అంతా అయిపోయింది అది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య లేవదీశారు మన బీజేపీ. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ బేస్డ్ గవర్నమెంట్ కదా అది. చూడండి, ప్రభుత్వాల్లో 2 ప్రభుత్వాలు రకాలు ఉంటాయి. ఒకటి ఏమంటారంటే ప్రజారంజక పాలన చేసిన గవర్నమెంట్స్, అంటే ఒక పబ్లిక్కి మంచి మేలు చేసేటువంటి గవర్నమెంట్ ఒకటి ఉంటుంది. తర్వాత ప్రజలకు మేలు చేస్తుంటూ నటిస్తూ ప్రభుత్వాధికారాన్ని పొంది ఆ ప్రజాధనాన్ని క్యాపిటలిస్టులకు అమ్మేసేటువంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కర్లేని వ్యవహారాలు, కొత్త కొత్త ఇష్యూస్ పబ్లిక్లో తీసుకొస్తూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్లో ఒక ఇష్యూ ఇది. ఓకే, సరే, అలా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉండకూడదు కదా. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఇప్పుడు వందే మాతరం అనేటువంటి ఆ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో వందే మాతరం, దాని అర్థం ఏంటండి? అమ్మా నీకు వందనము. ఇప్పుడు ప్రాబ్లము అమ్మ అన్న కాడ కూడా లేదు మాకు. భారత మాత అమ్మ यहाँ तक भी प्रॉब्लम नहीं है, మగర్ వందే అనే దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వందే అనేటువంటి పదం ఉంది కదా, ఒక జనరల్ ఒక రూల్ ఉందండి లాంగ్వేజ్లో. ప్రతి భాషలో ఒక రూల్ ఉంది. ఏంటి? ఒక పదం ఉంది కదా, ఆ పదానికి ఒకే అర్థం ఉంటుందా, ఇతర అర్థాలు కూడా ఉంటాయా? మొత్తం ఏ డిక్షనరీ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా ఒక పదానికి ఒకే అర్థం ఇస్తాడా, 2-3 అర్థాలు ఇస్తాడా? పదం ఒకటే ఉంటుంది, పదం ఒకటే ఉంటుంది, దానికి అర్థాలు కనీసం 2కి ఎక్కువే ఉంటాయి కానీ 1 మాత్రం ఉండదు. ఇది వాస్తవం కదా? ఓకే, ఒకే పదము సందర్భాన్ని బట్టి అర్థం మారుతుందా లేదా? పర్యాయ పదాలు అర్థాలు మారుతూ ఉంటాయి, ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు వందే అనే పదం ఏదైతే మనం చెప్తున్నామో వందే, ఈ పదానికి అర్థాలు ఏమున్నాయి అసలు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? చూసారా డిక్షనరీలో? చూడండి, నేను చెప్తాను అర్థాలు. వందనం లేక వందే అనే పదం సంస్కృతంలోని వంద్ అనే రూట్ వర్డ్ నుంచి వచ్చింది. దీని మొదటి అర్థాలు 2 రకాల అర్థాలు. మొదటి అర్థాలు పూజ, ఆరాధన, స్తుతి అనే అర్థాలు వస్తాయి. రెండవ రకం అర్థాలు నమస్కారం, ప్రశంస, అభివాదం, అంటే గ్రీట్ చేయటం, శాల్యూట్ చేయటం, గ్రీట్ చేయటం, శాల్యుటేషన్. ఓకే, ఈ 2 అర్థాలు వచ్చాయి. ఇప్పుడు ఒక పదానికి 2 అర్థాలు ఎందుకు ఇచ్చారు అని అంటే, ఒక పదము ఒక దానికి ఆపాదిస్తే ఒక అర్థం వస్తుంది, ఆ రకరకాల అర్థాల్లో కొన్ని అర్థాలు వర్తిస్తాయి. అదే పదం ఇంకొకటి గురించి మాట్లాడితే ఆ మొదటి పదాలు 2వ రకం పదాలు వర్తిస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, మనకు మోమిన్ అనే పదం తెలుసండి. మోమిన్ बोले साहब, मोमिन बोले तो किसे बोलते हैं? विश्वासी. मोमिन बोले तो कौन मोमिन होता? वो इंसान मोमिन होता, अल्लाह मोमिन होता? अल्लाह मोमिन होता, लेकिन अल्लाह भी मोमिन होता. हाँ, वही मोमिन, लफ्ज़े मोमिन ఒకే పదము విశ్వాసి. ఇప్పుడు చూడండి, మనుషుల మనం విశ్వాసి అన్నాం. మనం విశ్వసిస్తున్నా అంటే ఎవడో పైన ఉన్నాడు, ఆ పైన ఉన్నవాడే విశ్వసిస్తున్నాడు, ఆడ పైన ఇంకోటి ఉండాలి. అల్లాహ్ పైన ఎవడైనా ఉన్నాడా? లేడు. మరి ఆయన విశ్వాసం ఎలా అవుతాడు? లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఇలాంటి అర్థాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక మనిషికి మోమిన్ అనే పదం ఆపాదిస్తే అతడు విశ్వాసి అనే అర్థం వస్తుంది. ఈ పదం తీసుకు అల్లాహ్కి ఆపాదిస్తే ఆయన శాంతి ప్రదాత అని అర్థం వస్తుందండి.
లిటరేచర్లో ఉంది, అది మేము చెప్పడం లేదు, అరబిక్ లిటరేచర్ చెప్తుంది అన్నమాట. శాంతి ప్రదాత. చూడండి, విశ్వాసి ఏంటి, శాంతి ఎంత మారిపోయింది. పదం అదే, మోమిన్, సేమ్ వర్డ్స్, సేమ్ ప్రొనౌన్సియేషన్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్, బట్ మీనింగ్ మారిపోయింది. చెప్తున్నానండి. ఈ ఆయత్ మీకు సూరా నెంబర్ హ్యూమన్ మోమిన్ అని రాసుకోండి. ముందు మనిషిని మోమిన్ అన్నది 40:28. మనిషిని మోమిన్ అన్న పదం అది మనకు తెలుసు, అయినా రిఫరెన్స్ ఇస్తున్నాను. తరువాత అల్లాని మోమిన్ అనే పదం రాసుకోండి, 59:23. ఓకే, 59:23. ఓకే. హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లా హువ హువల్ మలికుల్ ఖుద్దూసుస్ సలాముల్ ముమిన్. ఓకే, ఈ పదం అల్లా కోసం కూడా వాడబడింది. సో ఇప్పుడు ఒక జనరల్ రూల్ ఏంటంటే, ఒక పదము ఒక అస్తిత్వాన్ని ఆపాదిస్తే ఒక అర్థం ఇస్తుంది, ఇంకో అస్తిత్వాన్ని ఆపాదిస్తే ఇంకో అర్థం ఇస్తుంది. ఇది ఒక ఫ్యాక్ట్ ఖురాన్ ద్వారా కూడా మీకు క్లియర్ అయింది. ఇప్పుడు రండి, ఇప్పుడు వందే అనే పదం అల్లాను ఉద్దేశించి చెప్పాము, మేము వందే అన్నాం సపోజ్. అప్పుడు ఏ అర్థంలో చెప్తున్నా మీరు? పూజ, ప్రార్థన, వేడుకోలు, ఇది అల్లాహ్ వర్తిస్తుంది వందే. ఒక మనిషిని కానీ వేరే దాన్ని ఉద్దేశించి వందే అన్నాం అనుకోండి, ఏ అర్థం వస్తుంది అక్కడ? శాల్యుటేషన్, గ్రీట్, ఏమంటారు, రెస్పెక్ట్, సలాం, ఈ అర్థాలు వస్తాయి. వందే మాతరం అన్నాం అనుకోండి, ఓ అమ్మా నేను పూజిస్తున్నామని వస్తుందా? ఓ అమ్మా నీకు సలాం చేస్తున్నామని వస్తుందా? ఏ అర్థం తీసుకోవాలండి? సలాం అర్థం వస్తుంది. మా తుజే సలాం అంటున్నా కదా, అంతే. కాబట్టి అటు వాళ్ళకి బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏది కావాలో ఆ సరుకంతా మనం ఇస్తున్నామండి. వాళ్ళకి ఏం కావాలి? ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తారు అక్కడ వాళ్ళు, ఇవాళ మన రోడ్డు మీదకి వచ్చేస్తాం మనం. వండర్ఫుల్, అయిపోయింది. నెక్స్ట్ ఓట్లు, హిందూ ఓట్లు అన్నీ బీజేపీయే. ఎందుకు? సాయిబులు రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి. బీజేపీకి ఓటులు, బీజేపీ ప్రభుత్వము ఘనమైన పరిపాలన చేస్తుంది కాబట్టి ఆనందంగా హిందువులు ఓట్లేయడం లేదు. ఈ ముస్లిములు ప్రతి చిన్న పనికిమాల విషయానికి అర్థం చేసుకుని అజ్ఞానులు రోడ్డు మీదకి వచ్చి కేకలు ఇస్తున్నారు చూసారా? ఈ కేకలు వేయటం వల్ల వాళ్ళన్నీ కూడా మొత్తంగా ఓట్లన్నీ బీజేపీ పడుతున్నాయి. ఈరోజు బీజేపీ అధికారంలో రావడానికి కారణం బీజేపీ పార్టీ యొక్క గొప్పతనం కాదు, ఆర్ఎస్ఎస్ కూడా కాదు. 1986 షాబాను కేస్ ఐడియా ఉంది కదా మీకు? షాబాను కేసు దగ్గర నుండి ఇది మొత్తం మొదలైంది. 2 సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ పూర్తిగా అధికారం రావడానికి కారణం, మొదటి కారణం షాబాను కేసులో ముస్లింలందరూ రోడ్డు మీద రావడం. అదంతా కథ తర్వాత చెప్తాను మీకు. అది షాబాను కేసు ఏంటని చెప్పేసి అంటే చాలా విచిత్రం అది. ఆ తర్వాత షాబాను కేసులో గొడవ చేసి ఆ భరణం ఏమన్నారు, అది అప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, అమెండ్మెంట్ చేశాడు ఆయన. 125 ఆర్టికల్లో ముస్లింలు ఎగ్జామ్ చేశాడు. అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, అయ్యా మహానుభావ రాజీవ్ గాంధీ గారు 14% ఓట్ల కోసం మీరు అమెండ్మెంట్ చేసి వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు, మరి 86% ఓట్లు ఉన్నటువంటి మా కోసం మీరు ఏం చేస్తారు మహాశయ అని అడిగారు. అడిగితే కంగారు పడ్డాడు ఆయన. పాప ఆయన విమానాలు అడుక్కునేవాడు కదా, ఆయన తెలియదు ఏమి కూడా, కొత్తగా వచ్చి సీట్లో కూర్చున్నాడు ఆయన. కంగారు పడిపోయాడు. अरे भाई 14% वोट्स के लिए जो है हमें अमेंडमेंट करके मुसलमानों को इतना बड़ा जो है फेवर कर दिए, अभी 86 वोट्स के लिए हम क्या करना चाहिए, मुझे समझ में नहीं आ रहा भैया, आप बोलिए साहब अनार, आप बोलिए साहब अनार. अरे अनारे बाबरी मस्जिद जो है चाबियाँ डाल के है ना 1956 में, वो चाबियाँ खोल डालो भाई. बोले दान बीजेपी आ गया. किसके बेवकूफ़ हरकत है पूरे कि शाहबानो केस के बारे में ओनली 275 రూపీస్. పీసీ చంద్రచూడ్ ఆయన తీర్పిచ్చింది ఎంతమన్నాడు ఆయన, ఈ విడాకుల కేసులో ఓన్లీ 270 రూపీస్ ఇమ్మంటే అది ఓకే, భర్త ఇవ్వక్కర్లేదు. హమారీ కోई సొసైటీ అంజుమన్ దే సక్తి నీ భాయ్, ఓ బుడ్డి హే ఓ, ఏ బి బుడ్డా, వాళ్ళేమి ఏం కాదు. వీడికి 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, బుడ్డి మరనే वाली कल परसों, वो मरने वाली बुड्ढी के लिए हम कभी मुसलमान जो है तलाकशुदा औरत को कुछ नहीं दे सकते. भैया तुम नहीं दो भाई, वो जो है मंखव है, वो गरीब है, हमारा अंजुमन देता है तो हमारे कुसुम भाई को बोले तो दे दे 250 2500 देते इनो. क्या साहब कितने बेवकूफ हरकतें बोलिए आप. रोड पे आ गए दान, क्या प्रोग्राम्स इंडिया पूरा हिला दिए.
हाँ, एक काफिर क्या समझते हैं, अपने दिल में हंसते हैं, अभी तो करबला का मैदान बाकी है। अरे वाह, नारे तकबीर, अल्लाह अकबर। पूरा इंडिया हिल गया। क्या हुआ? बीजेपी रूलिंग में आ गया। एक एक हरकत गलत 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 हरकत पूरे पूरे। अब जो है बीजेपी जो है इंडिया को जो है हिंदुत्व स्टेट बनाना है। अभी क्या करना है? हिंदू स्टेट बनाना है। उसके लिए वोट्स नहीं बस हो रहे। अब क्या करना है? फिर वोट्स कैसे आते? एम्प्लॉयमेंट दे रहे क्या हिंदुओं को वोट्स आने के लिए? पावर्टी कम हो रही क्या हिंदुओं से वोट लेने के लिए? ओके, पेट्रोल का दाम कम हो रहा क्या हिंदुओं से वोट मांगने के लिए? नहीं है, नो चॉइस एट ऑल। अब हिंदुओं के वोटों को कंसोलिडेट करना, कैसा करना? मुसलमानों को जो है नोचते रहो, ये लोग रोड पे आके चिल्लाते रहेंगे, हमारे वोट्स कंसोलिडेट होंगे, हम कल के दिन जो है हिंदू स्टेट, इंडिया इज हिंदू स्टेट ऐलान कर देंगे। ओनली बिकॉज ऑफ सेंसलेस मुस्लिम्स, बेवकूफ हरकतों की वजह से आप जो है ये कारस्तानी कर रहे हैं। बात समझ में आ रही है आपको? अब जो है वंदे मातरम हम नहीं बोलेंगे। देखो पूरे देश के गद्दार है, बच के रहो। अब कैसा चिल्ला रहे देखो, ये पाकिस्तानी है, आप सब कंसोलिडेट करो। ये तैयारी है, इससे हमको समझ में आना है। हम बोलेंगे वंदे मातरम, गाएंगे, हम गाएंगे वंदे मातरम, नो प्रॉब्लम। हम जो है वंदे मातरम क्यों गाएंगे? जो हिंदू भाई उसको देवता समझ के गाता है, वैसे हम देवता समझ के गाएंगे क्या? नहीं, बल्कि जस्ट एक आइडल, वो जो सिंबल ऑफ इंडिया। तो माँ तुझे सलाम, उनसे ज्यादा चिल्ला के हम गाएंगे। क्या हुआ? हवा चलेगा नहीं चलेगा? वो जो प्रोग्राम लेके बैठे उसका हवा चलेगा नहीं चलेगा? बहुत आसान प्रोग्राम है, समझना है बात। नहीं, हम नहीं बोलेंगे, हम नहीं पुकारेंगे, सब जो है आप पूरी जो है उन लोगों को ताकत देने के काम हम करते हैं। ये बात गलत है। तो इसके लिए हमारे इश्यूज को जो है कुरान एंड हदीस के पर्सपेक्टिव से देखना है, कुरान और हदीस के ग्लास से देखना है हमको, है ना? तो बात आपको समझ में आती। हाँ, लेकिन ये बात हम क्लियर बोलेंगे, क्या है? हम मूर्ति, भारत माता का मूर्ति नहीं बनाएंगे, भारत माता का मूर्ति नहीं बनाएंगे, और मूर्ति के सामने हाथ नहीं जोड़ेंगे, उसको हार नहीं डालेंगे, उसके सामने खड़ के जो है हम ताजीम झुकना हम नहीं करेंगे। लेकिन हमारे हिंदू भाई भारत माता के जो है क्या बोले, आइडल को सामने रख के अदब से खड़े होके वंदे मातरम बोल के पढ़ते हैं। हम भी खड़ के वंदे मातरम पढ़ेंगे। ये करने का है, वो नहीं करने का है। व्हाट इज प्रॉब्लम? है कोई प्रॉब्लम है? नहीं है। ये है बात। तो इस तरह हमारे मसाइल को कुरान और हदीस के रोशनी में सॉल्व करने का मतलब यह है ना, हम खाली कुरान कुरान बोल रहे, हदीस हदीस बोल रहे, मगर मनमानी चला रहे, मामला पूरा जो है अपने मनमानी चला रहे। ये जो है इस तरह के अहमखाना कामों की वजह से हम पूरी तरह डूब चुके हैं। अब 1-2 इंच बाकी है, उससे अगर बचना है तो कुरान और हदीस के असल जो है उसके रूट्स को देख के उसके गाइडेंस के अंदर हम काम करने की कोशिश हमको करना है। लास्ट में देखिए, ये जो है भारत माता की बात बोल रहे, हिंदू जो है उसको पूजा करे, लिहाजा हम जो है वंदे मातरम नहीं पढ़ेंगे, बोले ना, ठीक है। और एक माता है, मैं बताता, देखो एक कुरान के अंदर एक माता है, कौन है वो? मेरी माता मरियम, बीबी मरियम को हिंदू हमारे ईसाई क्या बोलते बोलिए? मेरी माता बोलते नहीं बोलते? मेरी माता का पुतला बनाते नहीं बनाते बोलिए आप? उस पुतले के सामने सजदा करते नहीं करते बोलिए आप? उस पुतले को देवता समझते नहीं समझते बोलिए आप? उसी देवता को तुम्हारे घर में बेटी पैदा हो तो मरियम नाम रखते हैं नहीं रखते हैं बोलिए आप? तो इसका मतलब पूजा कर रहे हैं आप? मरियम की रेस्पेक्ट दे रही तो इसका मतलब पूजा कर रहे क्या? हिंदू ईसाई क्या समझना, हमारे देवता की जो है भक्त समझते वो लोग आपको? नहीं, आप पूजा करते कर लो, लेकिन मरियम से हमारा एक अलग ताल्लुक है। मरियम क्या है? पारसा है, अल्लाह की बंदी है, उसका रेस्पेक्ट हम करते, हमारे बेटियों को उसका नाम रखते, लेकिन तुम्हारी तरह पूजा नहीं करते हम, तुम्हारी तरह जो है कि वो हरकत हम नहीं करते। तो जब एक माता के बारे में 2 राय है, दोनों की एक ही माता है, वो वैसा देखते, हम ऐसा देखते। जब वो माता के बारे में वो लोग ऐसा देखने की इजाजत उनको देके आप ऐसा देखने की मर्जी आप जब कर रहे, तो भारत माता के बारे में
हिंदू भाई जो अकीदा रख ले उनका अकीदा उनके साथ, हमारा अकीदा हमारे साथ क्यों नहीं रखा जा सकता? राइट, ये बात। तो आखिर में मैं अल्लाह से दुआ करूंगा कि हमारे रमण मूर्ति साहब जो रिवॉल्यूशन, जो अब देखिए हम हैप्पीली बैठ के बात कर सक रहे, हमारे प्रोग्राम में एक स्वामी जी बैठे हुए हैं, हमारे मुसलमान भाई जो है हमारे उलमा बैठे हैं, आलिम दीन है, ओके, एजुकेटेड हैं, सब मिलके आपस में हैप्पीली बात कर सक रहे। इस तरह का मंच पूरे इंडिया में बताइए कहां है, बताइए मुझे, पूरे इंडिया के अंदर इस तरह का मंच बताइए, आप एक मंच बताइए। नेवर, कभी नहीं बता सकते आप, माशाल्लाह। तो ये काम वो बंदा जरी, डेयरिंग एंड डैशिंग, और वो इल्म के बुनियाद पे चलता है बंदा। हो सकता है कई जो हमको ओपिनियंस है हम उसको कॉन्ट्रडिक्ट करते, इसका मतलब ये नहीं कि रमण मूर्ति साहब जो भी बोले वो सबको जो है हम जो है सब बातों को नहीं मान रहे। हम आपस में बैठ के बात क्लियरली बात कर लेते, देखो रमण मूर्ति साहब ये ख्याल आपके है, हम उनको नहीं मानते, लेकिन ये बातें आप बोलते सही हैं, उसके अंदर हम आपसे मुत्तफिक हैं। तो इस तरह जो है होल हार्टेडली, ओपनली हम जो है सबके साथ मिलके चलने का तरीका, ढंग हमको सीखना है। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम अपने मिशन के अंदर गैर मुस्लिमों के साथ लेते हुए ही अपने मिशन को आगे लेके गए, है नहीं? मक्के में जब पहुंचे इससे ताइफ से, वहाँ कोई जो है कफील होना, आज भी कफील के बगैर आप नहीं जा सकते सऊदिया। कफील होना, कौन है भाई मुझे मदद करने वाले, बोल कौन बोले? कोई अबू बकर नहीं आए, कोई उमर नहीं आए, नहीं उनको मानते नहीं लोग, आए तो भी कौन आए? एक बुत परस्त एक बंदा आया, उसके चारों बेटे, वो तलवार लेकर सामने खड़ा, बीच में नबी सल्लल्लाहु अलैहि वसल्लम, चारों तरफ चार बेटे काबेतुल्लाह में गए। ये मेरे जो है साथी, मैं उसका कफील बोल के बोले, किसके? एक मुशरिक के किफालत के अंदर नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम जो है, एक अल्लाह का रसूल मुवाहिद काम करता है। तो बोल रहे रमण मूर्ति साहब जो है उन्होंने जो है वो क्या बोले एग्नोस्टिक है ना भाई, उनके साथ कैसा मिलकर काम कर सकते? अरे तुम्हारे मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम एक जो है मुशरिक के साथ मिलकर कैसा काम किया? ये सुन्नत मोहम्मदी है, ये सुन्नत मोहम्मदी है। और मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मक्के से मदीना सफ़र किए, मदीना सफ़र किए तो जो है हाईवे पे नहीं गए, दूसरे लूप लाइन से गए। तो लूप लाइन्स के जो रास्ते बताना किसी को मालूम नहीं होता, गाइड चाहिए उसे, वो किधर जाना क्या है, वो भटक जाता है आदमी शहर के अंदर किधर भी। तो वो रूट्स बताने के लिए गैर मुस्लिम को रखे, एक मोहम्मद मुवाहिद का जो है पैगंबर पीछे, साम एक मुशरिक के जो है उसके रहबरी में एक जो है खुदा का फरिश्ता मुवाहिद का जो है अलमबरदार पीछे जा रहा है, मुशरिक के नक्शे कदम पर चलते जाता है। क्या वंडरफुल जो है ब्रॉडनेस इस्लाम देता है। और ऐसे ब्रॉड इस्लाम को जितना कंजेस्टेड और जो है इतना नैरो बना के बर्बाद करके छोड़ दिया हम आज। अरे वो गलत, ये गलत, उन गलत, इन गलत, क्या गलत बोले, किसको गलत बोलेंगे आप? ये अकल है, समझ है, कुरान है, उसकी रोशनी में चलिए आप। तो आज हमारे रमण मूर्ति साहब ने जो लिटरेचर उन्होंने लाया, वंडरफुल लेटर, टू काइंड्स ऑफ लेटर, बार बार बोलते रहता मैं बात, टू काइंड्स ऑफ लिटरेचर। ये क्या है? कंपेरेटिव स्टडी, पूरे रिलीजन्स के अंदर क्या क्या है, पूरा मवाद अगर देखना चाहते हैं स्मॉल बुकलेट्स के अंदर है, वो रमण मूर्ति साहब के लिटरेचर में आप देख सकते हैं। नंबर 1। नंबर 2, इंडियन हिस्ट्री को झूठ पे चला जाता है, पूरा झूठ, और उसको पूरा उसका सच्चाई क्या है, मुसलमानों का क्या कंट्रीब्यूशन है इंडिया के अंदर, मुसलमानों ने कैसे कैसे कुर्बानियां किया इस देश के लिए, वो चीजें आप मुसलमानों के लाइब्रेरी में नहीं देख सकते, मगर रमण मूर्ति के लाइब्रेरी में देख सकते हैं आप। समझ में आ रही बात आपको? कैसे कैसे लोग आप जानते भी नहीं, नाम सुने भी नहीं आप, उनका जो है बंदा स्टडी करके इतने किताबें। अमतुल सलाम के नाम से एक लड़की गुजरी, गांधी जी के साथ थी, उसकी अजीब कुर्बानियां, 25 दिन जो है भूख हड़ताल की वो बंदी, और उसके बारे में कोई किताब नहीं था, मगर ये बंदा किताब 600 पेजेस का लिखा। कैसे लिखा? गांधी के लेटर्स, उसका लेटर, इसका लेटर, पूरे कई किताबें, हंड्रेड्स ऑफ बुक्स पढ़ के उसमें पूरे रेफरेंसेस निकाल के इतनी मोटी किताब बना। क्या जरूरत है बोलिए उसको? वो जो हक का लंबा है, जो हक है मैं बात करूंगा, ये उसकी जो है सोच है। हो सकता है बहुत सारे उनको जो है इख्तलाफात है, लेकिन जो सच्चाई है वो दुनिया को बताना बोल के मानने वाला बंदा। ऐसे बंदे का साथ अगर हम नहीं देंगे, ऐसा साथ देना कोई ईमान की खराबी समझेंगे, ये हमारी जो है नादानी है। और ये नादानी जो है इस्लाम की नादानी है, कुरान से नादान है, आप हदीस से भी नादान है, जब भी तो इस तरह की बातें करेंगे। हो सकता है उनके अकायद उनके साथ रहने दो। अब उन्होंने जो है हिंदुस्तान के लिए आज क्या चाहिए? इत्तेहाद चाहिए। इत्तेहाद मतलब यूनिटी से इंडिया चलेगा।
डिसयूनिटी इंडिया नहीं चल सकेगा। इंडिया को तोड़ने वाले आज बहुत है, इंडिया को जोड़ने वाले दिखाई नहीं देते हैं। वैसे जोड़ने वाले निडर, डेयरिंग एंड डेशिंग बंदा अगर कोई है तो दैट इज रमण मूर्ति, ओनली रमण मूर्ति। तो ऐसे रमण मूर्ति के साथ अगर हम नहीं चलेंगे तो हम एक तारीखी गलतियां बहुत करें और एक नई तारीखी गलती हम करने वाले होंगे, और इसका सजा भी हमको अनकरीब भुगतना पड़ेगा। अल्लाह जो है हमें महफूज रखे। तो अल्लाह से दुआ है, అల్లాహ్ను ప్రార్థించేదేమంటే సర్వ సృష్టికర్తైన వల్ల సర్వేశ్వర వల్ల మమ్మల్ని అజ్ఞానం నుండి తొలగించి జ్ఞాన వివేకాల కాంతిలో నీ ధర్మగ్రంథం ప్రబోధిస్తున్న ప్రబోధనల వెలుగులో దుష్టులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవగాహనతో, మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అనేటువంటి వివేచనతో, విశాల హృదయంతో, విస్తృత భావాలతో ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు కలిగించు। అలాగే మా పవిత్రమైన భారతదేశాన్ని, మా మాతృభూమి, అవర్ మదర్ల్యాండ్, దీనిని ఒక ఆదర్శ దేశంగా ప్రపంచానికే యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఒక అల్టిమేట్ మోడల్గా ఇండియాని ప్రజెంట్ చేసేటువంటి శక్తి సత్తా మా అందరు ప్రసాదించు। వాఖిరుద్దావానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు। భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ। మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089।